హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు రుచులు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచులు. ఈరోజు స్పెషల్ ఏంటంటే నాటుకోడి చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఒక 3 to 4 వరకు ఆనియన్స్ని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత చికెన్ని ముందుగానే ఉప్పు, కారం వేసి బాగా పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని దాంట్లో ఇలా పొంగొచ్చేటట్లు నూనె వచ్చినప్పుడు ఉల్లిపాయలు వేసి బాగా తిప్పాలి. అవి రెడ్డిష్లో అయిపోయినాక దాంట్లో ఉడికించిన చికెన్ వేయాలి. చిల్లీస్ కూడా వేసిన తరువాత చికెన్ వేయాలి. చిల్లీస్ కూడా బాగా మగ్గాలి. తర్వాత చికెన్ వేసి బాగా తిప్పాలి. బాగా తిప్పిన తరువాత అవి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా బాగా తిప్పాలి. అడుగంటకుండా తిప్పాలి. అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కలర్లో వచ్చాక దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి ఇంకా అడుగంటకుండా ఇంకా బాగా తిప్పాలి. అప్పుడే నాటుకోడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే గట్టిగానే ఉంటుంది. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. తగినంత వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. అవి బాగా ఉడికిన తరువాత దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర వేసాక దాంట్లో ఆల్ మిక్స్ పౌడర్ అంటే అన్ని మసాలాల నూరిన పౌడర్ వేయండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.